హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ముఖ్యంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ ఒక్క నెలలోనే మనకు గ్రూప్ 2 పరీక్ష ఉంది. అంతేకాకుండా టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంకొక 5 రోజుల 10 రోజుల తేడాలోనే మరి డిఎస్సి పరీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే గ్రూప్స్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉన్న ఒక్క నెల రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేసి మరి పరీక్షల నిర్వహణ అంటే అభ్యర్థుల్లో సో ఆందోళన అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. సో గాయస్, మరి ఎలక్షన్ కోడ్లోనే పరీక్షలన్నీ ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. డిఎస్సి పరీక్షలు మాత్రం కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోనే ఉంటాయి. సో చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది, పరీక్షలు సజావుగా నిర్వహిస్తారా లేదా అనేది చూద్దాము. జిల్లాల వారీగా ఖాళీలు వచ్చాయండి, అవి చూద్దాము. ఒక టెట్ లేకుండానే ఈసారి డిఎస్సికి ఏ విధంగా అప్లై చేయాలని కూడా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డిఎస్సికి అప్లై చేసేటప్పుడు టెట్ వెయిటేజ్ అనేది మ్యాండేటరీ, అక్కడ ఇవ్వాలి కంపల్సరిగా. కానీ అది లేకుండానే మరి ఇది జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎన్నికల కోసము ఇంత హడావిడి చేస్తారా అంటూ చాలామంది అయితే దీన్ని విమర్శించడం కూడా జరుగుతుంది. చూద్దామండి పూర్తి వివరాలు. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గైస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఎన్నికల డిఎస్సి అంటూ ఒక వార్తాపత్రికలో ప్రచురించారండి. నేటి నుంచి టెట్, 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, 6100 పోస్టుల భర్తీ అంటూ తెలుస్తుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోను ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు, ఎన్నికల కోడ్ ఉండే సమయంలో పరీక్షల నిర్వహణ. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. సో అటు నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి, కానీ అభ్యర్థులు మాత్రము ఎక్కడా తగ్గట్లేదు. ఖచ్చితంగా మాకు 25,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి అంటూ, లేదంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామంటూ విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరించడం అయితే మనము చూడవచ్చు. సో కంపల్సరీగా 6,100 ఉద్యోగాలు మాకు అవసరం లేదు, ఖచ్చితంగా మాకు 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలనేదే అభ్యర్థుల ఆందోళన అండి. మరి ఇక్కడ డిఎస్సి షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది అధికారికంగా. ఓకే, మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని చూసినట్లయితే, నెక్స్ట్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే చూద్దామండి. 23 జిల్లాల ప్రకారం కాదు, 13 జిల్లాల ప్రకారమే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది. హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ కూడా ఉన్నాయి. శ్రీకాకుళము హెచ్జిటి 104, స్కూల్ అసిస్టెంట్ 130, టీజీటీ 49. విజయనగరం హెచ్జిటి 103, స్కూల్ అసిస్టెంట్ 97, టీజీటీ 84. విశాఖపట్నము హెచ్జిటి 101, స్కూల్ అసిస్టెంట్ 133, టీజీటీ 95. తూర్పుగోదావరి 108, నెక్స్ట్ హెచ్జిటి 108, స్కూల్ అసిస్టెంట్ 182, టీజీటీ 102. పశ్చిమ గోదావరి హెచ్జిటి 103, స్కూల్ అసిస్టెంట్ 111, టీజీటీ 65. గుంటూరు జిల్లా హెచ్జిటి 109, స్కూల్ అసిస్టెంట్ 170, టీజీటీ 137. ప్రకాశం జిల్లా హెచ్జిటి 111, స్కూల్ అసిస్టెంట్ 299, టీజీటీ 93. నెల్లూరు జిల్లా హెచ్జిటి 104, స్కూల్ అసిస్టెంట్ 140, టీజీటీ 102. చిత్తూరు జిల్లా చూసినట్లయితే హెచ్జిటి 101, స్కూల్ అసిస్టెంట్ 97, టీజీటీ మరి 139. కడపలో చూసినట్లయితే హెచ్జిటి 105, స్కూల్ అసిస్టెంట్ 81, టీజీటీ 103. అనంతపురంలో మరి హెచ్జిటి 107, స్కూల్ అసిస్టెంట్ 164,
టీజీటీ 115. కర్నూలులో అత్యధికంగా ఉన్నాయండి, అన్నీ కూడా కర్నూలులోనే అత్యధికంగా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలులో హెచ్జిటి 1022, స్కూల్ అసిస్టెంట్ 550, టీజీటీ 121. మొత్తం ఖాళీలు చూసినట్లయితే హెచ్జిటిలో 2280, స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264. కేవలం అదే 6100 ఉద్యోగాలనే భర్తీ చేయబోతున్నారండి. సో చాలామంది ఏమో ఇంకా ఏమైనా కలపచ్చేమో అనుకున్నారు, కానీ ఏం కలపడం లేదు, ఏం లేదు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో మరి ఇక్కడ మనకి వితిన్ 1 మంత్లోనే అండి, 1 మంత్లోనే ఇచ్చినటువంటి ఈ యొక్క 1 మంత్ కూడా కాదు, జస్ట్ 20 డేస్లోనే టెట్ పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా తెలియజేశారు. టెట్ అయిన వితిన్ 10 డేస్లోనే డిఎస్సి కూడా నిర్వహించబోతున్నారండి. ఓకేనా, మొత్తము డిఎస్సి వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు 15 రోజులైతే కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, సో నెల రోజుల వ్యవధిలోనే మరి ఇవన్నీ పరీక్షలు అయితే ఉండబోతున్నాయండి, టెట్ అండ్ డిఎస్సి. ఇక్కడ అందరిలో ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటి అంటే, టెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ రాకముందే మరి ఆ టెట్కి సంబంధించినటువంటి స్కోర్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఏ విధంగా డిఎస్సికి అప్లై చేయాలని చాలామంది సో ఈ యొక్క డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు. కానీ చెప్పలేం, ఒకవేళ తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుందో ఏమో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వము ఎన్నికలు రాగానే ఎంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేస్తుందో చూసారా. ఇదే నోటిఫికేషన్ని ఒక 1 ఇయర్ ముందు ఇచ్చేసి పరీక్షలకి ఒక 2 లేదా 3 నెలల టైం ఇస్తే అభ్యర్థులు చాలా బాగా ప్రిపేర్ అయ్యేవారు, కాన్సన్ట్రేషన్తో రాసేవారు. సో ఎన్నికలు ఉన్నాయి కదా అని హడావిడిగా మరి అభ్యర్థులతో జీవితాలతో ఆడుకోవడము కరెక్ట్ కాదు అనేది సో అందరి యొక్క విమర్శ అండి ఇది. ఓకే, సో సేమ్ గ్రూప్ 2 కూడా అదే పరిస్థితిలో ఉంది ప్రజెంట్. చాలామంది పోస్ట్ పోన్ కావాలని అడుగుతున్నారు, కానీ చేయరండి. ఇప్పుడు దేన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదండి. ఓకేనా, వాళ్ళకు ఎన్నికల ముందు కాబట్టి కంపల్సరిగా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మొండి పట్టుదలతో అయితే వెళ్తున్నారు, సింపుల్. ఓకే, సో మరి నేడు టెట్కు 12 డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ అంటూ తెలియజేశారు. ఇదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ. ఓకే, 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, అన్నీ ఆన్లైనే అండి. ఓకేనా, సో ఏపీలో, కర్ణాటక, ఒడిశాలో కూడా పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా వెల్లడించడాన్ని మనమైతే చూడవచ్చు. సో గైస్, దీనికి సంబంధించి మరి పూర్తిగా సిలబస్, టెట్ సిలబస్ కూడా నెక్స్ట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, టెట్ హెచ్జిటి వాళ్ళకి అండ్ ఎస్ఏ సిలబస్ కూడా క్లియర్గా అయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఎవరైతే ఈ డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సులు కూడా ఉన్నాయండి. సో తక్కువ టైంలో మరి ఏ విధంగా మనం క్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత సో గైడెడ్ క్లాసెస్ చెప్పించడం అయితే జరిగింది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, చాలా తక్కువ కాస్ట్లో. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా తక్కువ టైం అయితే ఉంది, ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్. సో గైస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.